శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయి సేవక్ శ్రీ శివనేశన్ స్వామీజీ దివ్య చరితము పేజీ నంబర్ 76. మన పూజ్య స్వామీజీ పురాతన మరాఠీ సాయిలీలా మాసపత్రికల నుంచి మరియు అసంఖ్యాక సాయి భక్తుల నుంచి సాయి దివ్యలీలలను సేకరించి భక్తులకు వివరించేవారు. వాటిలో అతి ముఖ్యమైన వాటిని మీ ముందు ఉంచుతున్నాను. బాబా రెండవ పర్యాయము షిరిడీ వచ్చినప్పుడు ఖండోబా మందిర పూజారి బాబాను ఆవో సాయి అని ఆహ్వానించుట మనకందరికీ విదితమే. కానీ బాబా 1853 లేక 1854లో ప్రథమంగా షిరిడీ వచ్చినప్పుడు షిరిడీ గ్రామస్తులు ఆయన పేర్లు ఊర్లు అడగగా బాబా మై సాయి హై, గోసాయి హై, లంబే లంబే సే ఆయే హై అని చెప్పినట్లు పాండురంగ కావడే అనే భక్తుని చేత రచించబడిన ఒక గ్రంథములో ప్రస్తావించినట్లు స్వామీజీ చెప్పి బాబాకు ఎవరు పేరడిగినా ఆ నామ మాహత్యాన్ని మనం గుర్తించాలి. ఈ కలియుగంలో సాయి అన్న రెండక్షరాలు భక్తుల పాలిట కల్పతరువు, కామధేనువు కన్నా మిన్న. సాయి అన్న పదము ఉచ్చరించిన మాత్రాన సర్వ నదులలో స్నానమాచరించిన ఫలితము, సకల పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితము కలిగి ఆ సాయి నామమే మనని భవసాగరము దాటించే నావయని గ్రహించి సాయి భక్తులు ఎల్లవేళలా సాయి నామస్మరణ చేస్తే అదే వారికి శ్రీరామ రక్ష అని పేర్కొనేవారు. ఒక పర్యాయము రాధాకృష్ణ ఈ జ్వరంతో బాధపడుతుండగా బాబా ఆమె ఇంటి దగ్గరకు వచ్చి ఒక నిచ్చెనను తెప్పించి ఆ నిచ్చెన మీదుగా ఇంటి మీదకెక్కి మరొక వైపు నుంచి దిగి రాధాకృష్ణ ఈకి స్వస్థత చేకూర్చిన వైనము సాయి భక్తులందరికీ విదితమే. ఆ నిచ్చెన తెచ్చిన వ్యక్తికి బాబా 2 రూపాయలు ఇచ్చి కష్టానికి మించిన కూలీనివ్వాలని తెలియజేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆ నిచ్చెన తెచ్చిన వ్యక్తి పేరు వెంకు షింపే కాంబ్లేకర్. మరియు అతనికి సంతానం లేకపోవటంతో బాబా ప్రసాదించిన 2 రూపాయలను తన పూజామందిరములో ఉంచి పూజించగా అనతి కాలంలోనే అతనికి 2 మగ సంతానం కలిగినట్లు స్వామీజీ కాంబ్లేకర్ పెద్ద కుమారుడైన అనంతరావు కాంబ్లేకర్ ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. నిచ్చెన తెచ్చినందుకే బాబా 2 రూపాయలు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరచగా అతని చిరకాల మనోవాంఛ నీడేర్చి సంతానాన్ని ప్రసాదించిన వైనము ఎంతమందికి తెలుసునన్నది అనుమానాస్పదమే. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు అరుదుగా నీమ్గాంలోని డేంగలే గృహంనకు, రహాతా నివాసి అయిన కుషాల్ చంద్ గృహంనకు వెళ్ళడివారు. బాబా షిరిడీ పొలిమేరలను దాటుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని వారి భక్తులు బాబాను షిరిడీ వీడి వెళ్ళవద్దని వేడుకునేవారు. వారి ప్రార్థనను మన్నించి సాయం సమయానికి తిరిగి షిరిడీ వస్తానని వారికి అభయమిచ్చి వారి కోరికను మన్నించడివారు. ఒక పర్యాయము బాబా నీమ్గాంలోని డేంగ్లే గృహం కేగి అతని యోగక్షేమంలా లరేయుచుండ పెరటి చెట్టు మీద ఒక పక్షుల జంట సంభాషించుకొనట గమనించిన బాబా అవి ఏ విషయమును చర్చించుకొనుచున్నవో తెలుపమని పక్షి భాష నెరంగిన డేంగ్లేను అడుగగా ఆ రోజు షిరిడీలో శని మందిరమునందు శనిదేవునకు సమర్పిస్తున్న ప్రసాదములో ఒక విషసర్పము పడి చచ్చినదని, అది తిన్న 9 మంది భక్తులు మరణిస్తారని ఆ పక్షులు సంభాషించుకున్నట్లు డేంగలే వివరించెను. అది విన్న వెంటనే బాబా టాంగాలో షిరిడీలోని ద్వారకామాయికి వచ్చి అచటనున్న భాగోజీతో ఆ విషపూరితమైన ప్రసాదాన్ని నేరపాలు చేయించగా అచటనున్న భక్తులందరూ కోపోద్రేకంతో భాగోజీని శిక్షించటానికి వెంటపడగా అతను బాబాను శరణు వేడను. బాబా వారిని వారించి ఆ ప్రసాదం మొత్తాన్ని నేల మీద గుమ్మరించగా అందులో చచ్చిపడి ఉన్న సర్పము గాంచి తమ ప్రాణములను కాపాడిన సాయినాథునికి కృతజ్ఞతలు తెలుపగా బాబా వారి కృతజ్ఞతలు డేంగలేకు తెలుపవలేనని, అతనే వారి ప్రాణదాత అని జరిగినదంతా వారికి వివరించెను. సర్వ ప్రాణకోటిలోనూ తానే ఉన్న బాబాకు పక్షి భాష తెలియదా ఎన్న సందేహము మానవ మాత్రులమైన మనకు కలుగుట సహజము. ఈ సందేహమునే స్వామీజీ చెంత ప్రస్తావించగా ఆయన చిరునవ్వుతో సాయినాథుని ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. బాబా సర్వంతర్యామే కాదు, త్రికాలవేది కూడా. ఆయనకు సర్వము అవగతమే. బాబా ఎప్పుడు కీర్తి ప్రతిష్టలకు ప్రాకులు ఆడేవారు కాదనియూ ప్రతి మంచి కార్యానికి ఎవరినో ఒకరిని నిమిత్త మాత్రునిగా చేసి ఆ కీర్తి ప్రతిష్టలను తాను కడు దూరముగా ఉండేవారని స్వామీజీ సెలవిచ్చారు. జ్ఞానరాశి అయి ఉండియు, సామాన్య మానవుని వలె చక్రవర్తి అయి ఉండియు, ఫకీరు వలె పంచభక్ష పరమాణములను రజిత పాత్రలలో ఆయనకు సమర్పించినను
భిక్షాటనంలో జీవనాన్ని కొనసాగించిన పరమ పూజనీయ పాదార విందములను మనం ఆశ్రయించుట మన పూర్వజన్మ సుకృతమేనని వచించేవారు మన స్వామీజీ. బాబా మహాసమాధికి పూర్వము ఒక కుగ్రామంలో నివసిస్తున్న వనితకు వయస్సు మీరుతున్నా కానీ వివాహం కాకపోతే ఆమె బాబాకు తన వివాహం త్వరగా జరిగేటట్లు అనుగ్రహిస్తే షిరిడీకి వచ్చి బాబా మహాసమాధికి పూర్వం ఒక కుగ్రామంలో నివసిస్తున్న వనితకు వయస్సు మీరుతున్నా కానీ వివాహం కాకపోతే ఆమె బాబాకు తన వివాహం త్వరగా జరిగేటట్లు అనుగ్రహిస్తే షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకొని ఒక నారికేళమును సమర్పించదని మొక్కుకున్నది. ఆమెకు బాబా ఎందు అచంచల విశ్వాసం కలదు. బాబా తప్పనిసరిగా తన కోరిక నీడేరుస్తాడన్న విశ్వాసం కలది. భక్తవత్సలుడైన సాయి ఆమె మొరను ఆలకించి వివాహం జరిపించారు. ఆమె తల్లిదండ్రులు చీరాసారెతో ఆమె నత్తివారింటికి పంపి తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. ఆమె అత్తింటి వారికి బాబా ఎందు విశ్వాసమే లేకపోగా బాబాను దుర్భాషలాడేవారు. అట్టివారు తనను బాబా దర్శనానికి పంపరని నిశ్చయించుకుని బాబాయే వారి మనసులను మార్చి తనకు షిరిడీకి రప్పించుకోమని బాబాను మనసారా వేడుకుంది. నా భక్తులు ఎంత దూరం ఉన్నను సముద్రంలో కావాల ఉన్నను పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగు చందనమున వారిని నా వద్దకు రప్పించుకుంటాను అని అభయమిచ్చి బాబా తన భక్తురాలు తన దర్శనార్థమే తహతహలాడుతుంటే మిన్నకుండున ఆమె భర్త మనస్సు మార్చుటయే కాక ఆమె షిరిడీ ప్రయాణములకు ఏర్పాట్లన్నీయో అతని చేతనే చేయించి ఆమెను తన చెంతకు రప్పించుకొనెను. ఆమె బాబాను దర్శించి బాబా దివ్య స్వరూపమును కనులారా గాంచి ఆనందము పరవళ్ళు తొక్కుచుండా బాబా పావన చరణారాలపై తన శిరస్సు నుంచి బాబాకు తన కృతజ్ఞతను తెలియజేసుకునేను. ఆ రాత్రి షిరిడీలోనే గడిపి తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానము ఆచరించి చలువ వస్త్రములు ధరించి నారికేళమును చేవుని బాబా దర్శనార్థమై ద్వారకామై చేరుకున్న ఆమె తన నాసికాభరణము ఎవరో దొంగలించుట గమనించి దుఃఖపూరితులై నాసికాభరణము లేకుండా తన అత్తవారింట్లో అడుగు పెడితే తనను కాపురం కూడా చేయనివ్వరని తలంచి తనకు మేలు చేసిన బాబానే దుర్భాషలాడసాగెను. బాబా, అమ్మా, నీ నాసికాభరణాన్ని ఎవరూ అపహరించలేదు, అది నీ దగ్గరే ఉన్నది అనెను. ఆమెకు బాబా మాటలైందు విశ్వాసం కుదరక విచారవదనై కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ ద్వారకామాయిని వీడుతుంటే బాబా, అమ్మా, నా కోసం తెచ్చిన నారికేళమును నాకు ఇవ్వవా అనగా ఆమె మరింత ఆగ్రహంతో బాబా చింతకు వచ్చి ఇది నీవే తీసుకో అని దానిని నేల మీద పగలగొట్టగానే ఆమె నాసికాభరణము అందులో నుంచి బయటకు వచ్చింది. ఆ దృశ్యమును గాంచిన ఆమె విస్మిత వదనై బాబాను అనవసరంగా దూషించినందులకు బాబాను క్షమాపణ వేడి బాబా అనుమతి ఊది ప్రసాదము వైకుని అత్తవారింటికి చేరి తన అనుభవం నాచటి వారందరికీ తెలుపగా అందరూ సంతసించి ఆమె అత్తింటి వారు సహితము బాబా భక్తులుగా మారిను. ఈ లీలలోని అంతరార్థమును బాబా తన భక్తులను తనపై ఎంతటి విశ్వాసం ఉన్నదో 10 మందికి తెలియజేయుటకు అప్పుడప్పుడు పరీక్షలకు గురి చేస్తాడు. ఎంతటి విపత్తు సంభవించినా బాబా ఎందు భక్తి విశ్వాసం సడలించక బాబానే నమ్ముకున్న వారు ధన్యులని స్వామీజీ వివరించెను. దాసగణు మహారాజు ఒక పర్యాయము బాబాను దర్శించి తనకు గంగా యమునల సంగమంలో స్నానమాచరించవలనన్న కోరికను వెలిబుచ్చి ప్రయాగ ప్రయాణమునకు అనుమతిన సంగమని వేడగా బాబా, గణు, ప్రయాగ స్నానం కొరకు ప్రయాసపడి అంత దూరం వెళ్ళాలా, ఇవి ఇక్కడ లేవా అని ప్రశ్నించగానే దాసగణు బాబా అవి ఇక్కడ లేవా అని ప్రశ్నించగా దాసగను నిరుత్సాహంతో బాబా తనకు అనుమతి నొసంగలేదని తలంచి బాబా చరణములపై తన శిరస్సు నుంచి ప్రణమిల్లగా బాబా 2 పాదముల బ్రొటన వేళ్ల నుండి గంగా యమునను ప్రవహించినవి. వింతలలోకెల్లా వింత అయిన ఈ వింతను గాంచిన దాసగను అచ్చరు పొందెను. అతని హృదయం ఆనందభరితమై కన్నుల నుండి ఆనంద బాష్పములు రాలుచుండ అప్రయత్నముగా అతని నోటి నుండి సాయి లీలాకి సంకీర్తన రూపమున పరవళ్లు త్రొక్కినది. దాసగణకు మనమున బాబా ముస్లిం అన్న అనుమానం ఉండుటచే ఆ పవిత్ర తీర్థమును దోసులలో పట్టి కన్నుల కద్దుకొని శిరమును జల్లుకొననే గాని ఆ తీర్థమును సేవించలేదు. కొంతకాలం తర్వాత తన గురువును దర్శించుకునగా ఆయన బాబాను ముస్లిం అనుకుని ఆయన చరణాల నుండి ప్రవహించిన గంగా యమునల జలమును స్వీకరించక చేతి కంది వచ్చిన ఫలమును చేజార్చుకున్నావు. ఎన్ని జన్మలెత్తినా నీకు ఈ అవకాశము
మరలా రాదు అని మందలించగా దాసగను తాను చేసిన తప్పిదమును గ్రహించెను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందమామయ్యేను దాసగను పరిస్థితి. దాసగను మనస్సెరింగియు బాబా గంగా యమునను ఎవరి కొరకు షిరిడీకి రప్పించెనని స్వామీజీని ప్రశ్నించగా ఆయన మానవులు తెలుసో తెలియకో అనేక పాపములు చేయుదురు. ఆ పాప ప్రక్షాళన కొరకు పవిత్ర నదుల స్నానం ఆచరించి పునీతులగుదురు. యోగుల పుణ్యచరితలు పావనమూర్తుల పావన చరణ ధూళితో తమ పాప భారములను తొలగించుకొని పునీతమవుతాయి. నదీమ తల్లులు యోగులకే యోగిరాజు, పుణ్యమూర్తులకే పునీతుడు సాక్షాత్తు పరబ్రహ్మ సాయినాథుని చరణధూళి కొరకు నదీమ తల్లులు తహతలాడుతుండా బాబా ఏనాడు షిరిడి వీడకుండుట బాబా ఆజ్ఞ లేక ఎవరూ షిరిడి పుణ్యభూమిపై కాలిడలేరని గ్రహించిన నదీమ తల్లులు తాము షిరిడీకి వెళ్ళలేక బాబాను తన చెంతకు రప్పించుకొనలేక మదనపడుచుండా బాబా గంగా యమునుల కొరకు అంత దూరం వెళ్ళాలా అని అవి ఇక్కడ లేవా అని దాసగడను ప్రశ్నించినను బాబా తమకు పరోక్షముగా షిరిడీ ప్రవేశానికి అనుమతి నొసంగినని గ్రహించి వెంటనే అరక్షరమైనను ఆలస్యము చేయక గంగా యమునులు షిరిడీ ప్రవేశమునంచి బాబా పావన చరణములను చెంత ప్రవహించినని స్వామీజీ వివరించెను. దాసగణుని సాకుగా చేసుకుని గంగా యమునను కోర్కెలను బాబా ఈ విధముగా తీర్చినదని చదువరులు గ్రహించు కాక వ్యాధులు బాపే ఊది బాబా తనను వచ్చిన భక్తులకు ఊది ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వదించేవారు. బాబా ద్వారకామాయిలో ప్రజ్వలింపచేసిన నిత్య అగ్నిహోత్రంలోని విభూతియే ఊది. ప్రతినిత్యము మధ్యాహ్న హారతి అయిన పిదప భక్తులు వారి గృహమునకు వెళ్ళినప్పుడును షిరిడి నుండి భక్తులు తమ స్వగ్రామమునకు మరలునప్పుడును బాబా వారికి ఊది నొసంగి ఆశీర్వదించడి వారు. వ్యాధిగ్రస్తుల పాలట దివ్య ఔషధము ఈ ఊది. బాబా ఎందు సంపూర్ణ విశ్వాసము ఉంచి ఊది సేవిస్తే అది సంజీవని కన్నా మిన్నగా పనిచేస్తుంది. ఈ దివ్య ఊది మహత్యం అనేక గ్రంథాలలో వివరించబడినది. ఒక పర్యాయం స్వామీజీకి పరిచయం ఉన్న వ్యక్తి ఒకరు అరటి పండులో విషం కలిపి స్వామీజీకి ఇవ్వగా స్వామి నాలుక కొస రెండుగా చీలి రక్తం స్రవించగా స్వామి జరిగినది గ్రహించి ఏమాత్రం ఆదరణపడక భారమంతయు బాబాపై వేసి ద్వారకామైకేగి ఊదిని సేవించగానే రక్తము స్రవించట ఆగిపోయి గాయం కూడా మాయమైనది. తనకింత మేలు చేసిన బాబాకు కృతజ్ఞతాపూర్వకంగా ధుని పూజ చేసిన స్వామీజీ బాబా భక్తుడైన నానా చాందోర్కర్ కుమార్తె మైనతాయికి ఊదిని సేవించిన వెంటనే సుఖప్రసవమైన సంగతి మనందరికీ విదితమే. గర్భిణీ స్త్రీలు ఊది తేనె 1:3 నిష్పత్తిలో సేవిస్తే సుఖ ప్రసవం అవుతుందని స్వామీజీ తెలియజేశారు. శ్రీ టిఎస్ ప్రసాద్ గారి ఇంటి నంబరు 111 సెక్టార్ 2 వనస్థలీపురం హైదరాబాద్ 500070. భార్య మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఒకసారి ఈమెకు కాలులో మేకు గుచ్చుకుని గాయమే నడవలేని పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించగా వారు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. ప్రసాద్ గారు సాయి అంకిత భక్తులు. సాయి సచరిత్రను 600 పర్యాయాలు పైగా పారాయణం చేసిన పరమసాయి భక్తులు. నేటికిని ప్రతినిత్యము పారాయణము పూర్తి చేసిన పిమ్మటనే ఉదింతురు. బాబా ఎందు అత్యంత విశ్వాసం గలవారు. ఆయన భార్యకు వైద్యులు శస్త్రచికిత్స చేయక తప్పదని వేరే మార్గం లేదని చెప్పినను బాబా పైనే భారం వేసి ఆమె గాయానికి రోజు ఊది రాసి ప్రతినిత్యము బాబా తీర్థం ఇవ్వగా 3వ రోజు నుంచి ఆమె నడవసగలిగింది. వారం రోజుల్లోనే గాయం పూర్తిగా మాని ఆరోగ్యవంతురాలైంది. 2వ పర్యాయం ఆమెను పరీక్షించిన వైద్యులు సహితం ఆశ్చర్యం ఉంది. గాయం పూర్తిగా మానినదని ఏ విధమైన శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పినారు. స్వామీజీకి దునియందు అత్యంత విశ్వాసం కలదు. ఆయన విశ్వాసం మాటల్లో వర్ణింపనలవి కాదు. 1974వ సంవత్సరంలో రష్యా దేశమునకు చెందిన కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు షిరిడీకి వచ్చి ధుని నుండి వెలువడుచుండిన పొగను గాంచి నిర్ఘాంతపోయిరి. ధుని నుండి వెలువడే కాలుష్యము ప్రజల ఆరోగ్యమునకు హానికరమని అభిప్రాయపడగా స్వామీజీ వారితో ఇది బాబా స్వహస్తాలతో ప్రజ్వలింపబడిన ధుని. ఇందుండి ఏ విధమైన కాలుష్యము వెలువడదు, ప్రజలకు ఏ విధమైన హాని కలగచేయదు అని కంఠాపతంగా చెప్పినాను. వారు విశ్వసించక అనేక పరికరములతో పరీక్షించగా వారికి ఏ విధమైన కాలుష్యము కానరాలేదు. అయినను వారు తమ సందేహమును
వీడక ధునికి సమర్పించు వస్తువులను వారి పరిశోధనాలయందు మండించి అందుండి వెలువడిన పొగను పరీక్షించగా అందు వారికి విపరీతమైన కాలుష్యం కానవచ్చును. ఇదంతయు ధునిమాత మహత్యముని గ్రహించి స్వామీజీ చెంతకు వచ్చి క్షమాపణ వేడుకొనిది. నా ఈ గ్రంథ సంకలనకర్త యొక్క స్వీయానుభవము ఊది ధునిమాత మరియు సాయినాథుడు స్వామికి ఎటువంటి శక్తులు ఇచ్చినది చదువులకు అవుతుందన్న సదుద్దేశంతో మీకు అందిస్తున్నాను. అది 1994 జూలై 18వ తేదీ రాత్రి భోజనం ముగించుకొని నిద్ర ఉపక్రమించితిని. నా శ్రీమతి జయ భారత లక్ష్మి టీవీ వీక్షించుచున్నది. అప్పుడు సమయం సుమారు 10 గంటలైనది. ఉన్నట్లుండి నాకు గుండెలో విపరీతమైన నొప్పి వచ్చి కొద్ది క్షణంలోనే భరించలేనంతగా మారెను. ఆ సమయంలో డాక్టర్ దగ్గరకు వెళ్లి సౌకర్యం లేక నా శ్రీమతిని ఊది ఇవ్వమనగా ఆమె ఇచ్చిన ఊది నుదుట ధరించి మరింత సేవించగా కొద్ది క్షణంలోనే బాధ ఉపశమించి గాఢ నిద్ర ఆవహించినది. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో స్వప్నము. ఆ స్వప్నములో నేను ద్వారకామాయి చింతనుండా స్వామీజీ నా ప్రక్కనే నిలబడి నారికేళమును మరి కొన్ని వస్తువులను నా చేతిలో ఉంచి దునికి సమర్పించు, నీకు పట్టిన శనిపీడ విరుగడగును అని చెప్పగా నేను దునికి గ్రిల్స్ ఉన్నవి, వీటిని దునిలో వేయుట ఎట్లు సాధ్యమని ప్రశ్నించగా స్వామీజీ నీవు చేతిని లోపలికి పెట్టు, ఈ గ్రిల్స్ నీకు అడ్డం రావు అనగా నేను నా హస్తములను లోనికి పెట్టి చేతిలోని వస్తువులను దునికి సమర్పించి ప్రక్కకు చూడగా స్వామీజీ చిరునవ్వులు చిందించుచుండెను. అందులోనే నేను నిద్ర మేల్కొంచుండగా స్వప్నమంతయు జ్ఞప్తికి వచ్చెను. అరచేతులు 2 విపరీతమైన వేడిగా ఉండెను. నాకు వచ్చినది స్వప్నమా లేక నిజంగా జరిగినదో నాకు అవగతం కాలేదు. గుండె నొప్పి పూర్తిగా మటుమాయమయ్యేను. శరీరం అంతయు ఎంతో తేలికాయను. తెల్లవారిన తర్వాత యథావిధిగా ఆఫీసుకు కూడా వెళ్ళినాను. 3-4 రోజులు గడిచిన పిదప నాకు వైద్యం చేయుచున్న డాక్టర్ మల్లేశం గారి వద్దకు వెళ్ళి ఈసీజీ తీయమనగా ఆయన 3 పర్యాయములు ఈసీజీ తీసి మిషన్ సరిగా పనిచేయుటలేదు, మరునాడు రమ్మని నేను జరిగినదంతయు ఆయనను వివరించగా నీకు స్ట్రోక్ వచ్చినది, ఇంత స్ట్రోక్ వచ్చినా బ్రతికిన వారిని నేను ఇంతవరకు చూడలేదు, బాబానే నిన్ను రక్షించినాడు, ఇక మీదట జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చిన నాకు ప్రాణదాతరైన సాయినాథునికి మన పూజ్య స్వామీజీకి ఏమిచ్చి నా రుణం తీర్చుకొనగలను. అందుకే వారికి అనంత కోటి ప్రణామములు. వారి రుణం జన్మజన్మలకు తీర్చుకొనలేను. ఇంతటి మహిమాన్వితమైన ధునిమాతకు మన స్వామీజీ ప్రతినిత్యము ఉదయము నారికేళము, నవధాన్యాలు మొదలగునవి, మధ్యాహ్న సమయమున ధుని పూజ, సాయంకాల సమయమున మరలా నారికేళమును సమర్పించడివారు. బాధ నివారణ కొరకు తన చెంతకు వచ్చిన భక్తులను ధుని పూజ చేయమని చెప్పడివారు. సాయినాథుడు సహితము ప్రతినిత్యము ఉదయంలోనే ఈ ధుని చెంత ఆసీనుడై అల్లా మాలిక్ అని మెల్లగా ఉచ్చరించడివాడు. బాబా చేతనే పూజలు అందుకొని ధన్యత చెందినది ధునిమాత. అందువల్లనే ఈ ధునికి అనన్య శక్తులు లభించినవి. సమస్యలకు సమాధానమిచ్చే సమాధి నా సమాధి మాట్లాడుతుంది, అది మీ కోరికలను తీర్చుతుంది అని బాబా తన భక్తులను అభయమసంగెను. నేటికి నీ బాబా మహాసమాధి వద్ద అనేక మందికి భక్తులు వివిధ రకములైన అనుభూతులు పొందుతున్నారు. వాటిలో కొన్నింటిని మన పూజ్య స్వామీజీ వివరించగా వాటిని మీకు అందిస్తున్నాను. బాబా సమాధి చెందిన తరువాత బొంబాయి నివాసియకు శ్రీమతి రుస్తుంజీ షిరిడి వచ్చి బాబా మహాసమాధిపై తన శిరస్సును ఉంచి, బాబా నీవు జీవించి ఉన్న రోజుల్లో నా కష్టాలను కడతీర్చి నన్ను రక్షించావు, ఇప్పుడు నాకు దిక్కెవరు అని రోధిస్తుండగా ఆమెకు సమాధి నుండి రుస్తుంపేట కబ్బాయా అన్న మాటలు ముమ్మారు వినిపించినవి. ఆ మాటలు విన్న ఆమె బాబా సమాధి నుండి ఏ స్వరకార్యంలో నిర్వహించుచున్నారని గ్రహించి ఎల్లప్పుడూ బాబా తనను రక్షించనున్న దృఢ విశ్వాసంతో బొంబాయి చేరుకున్నది. ఆంధ్రప్రదేశంలోని కాకినాడ పట్టణంకు చెందిన ఒక భక్తుడు షిరిడి వెళ్ళి బాబా సమాధి చెంత బాబా నీ సమాధి మాట్లాడుతుందన్న నీ అభయం నిజమైతే ఈ క్షణాన్నే నాకేదైనా నిదర్శనం చూపించు అనగా పైనుంచి చిన్న రాయి ఒకటి అతని ముందు పడింది. దాన్ని తీసి పరికించి చూడక దాని మీద బాబా బండ మీద ఆసీనుడైన ఆశీర్వదిస్తున్న చిత్రము ఒక సుందరంగా చిత్రించబడి ఉన్నది. దానిని గాంచిన ఆ భక్తుడి ఆనందానికి అవధులు లేకుండా పోయినవి. బాబా సమాధి శుభ్రం చేసిన వస్త్రమును కాల్చి భస్మం చేసి గాయాలకు పుస్తే ఎటువంటి గాయమైన మటుమాయం అవుతుందని స్వామీజీ అనుభవపూర్వకంగా తెలియజేశారు.
ఇటువంటి లీలలు అనేకం జరిగాయి, జరుగుతున్నవి, జరుగుతాయి కూడా. వీటిని అనుభవించటానికి మనకుండవలసిన అర్హతల్లా బాబా ఎందు భక్తి, అసంచల విశ్వాసాలు మాత్రమేనని సెలవిచ్చారు మన స్వామీజీ. బాబాకు సంబంధించిన అతి చిన్న విషయాన్ని సైతము బాబాను సేవించి తరించిన మరియు వారి వారసుల నుండి సేకరించిన సాయి భక్తులకు అందించేవారు మన స్వామీజీ. వాటిలో కొన్నింటిని ఇంతకు ముందే వివరించగా మరి కొన్నింటిని ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ప్రస్తుతము మ్యూజియంలోనూ పూర్వం చావడిలోనూ కల చక్రాల కుర్చీని 1917వ సంవత్సరంలో కాకాసాహెబ్ దీక్షిత్ బాబాకు సమర్పించి బాబాను అందులో ఆశీర్ను గావించి లెండీబాగ్ వరకు తోసుకువెళ్లను. అటు పిమ్మట బాబా ఏనాడునూ ఈ కుర్చీని ఉపయోగించలేదు. భక్తుల దర్శనార్థమై ద్వారకామాయిలో గల తిరగలని శ్రీమతి లక్ష్మీబాయి షిండే బాబాకు సమర్పించను. పూర్వము బాబా అభిషేకముకై భక్తులు వేచి ఉండే స్థలమే ఆనాటి తకియా. ద్వారకామాయి సభా మండప తూర్పు కుడ్యమునకు గల గదియే అలనాటి శ్యామసుందర్ హాల్. దీనికి తూర్పు ముఖ ద్వారము కలదు. బాబా దర్బార్ నందు గల అశ్వము పేరే శ్యామసుందర్. దీనికి వసతిని ఈ హాలు సందర్శించుటచే దీనికి శ్యామసుందర్ హాల్ అని పేరిడిరి. అంతకు పూర్వము శ్యామ ఇందే పాఠశాలలను 6 సంవత్సరాలు నిర్వహించెను. నేటికి ఇందులో బ్లాక్ బోర్డును మనం చూడవచ్చును. షిరిడీలో లెండి వనంలో గల వేప వృక్షములకు గల 9 శాఖలను నవవిధ భక్తికి సంకేతములని నేటి భక్తుల నమ్మిక కాగా అది నవగ్రహాలకు ప్రతీకాయని అలనాటి భక్తులు విశ్వసించి అచట కొట్టిన కొబ్బరికాయను అక్కడే వదిలి వేసేవారు. ద్వారకామాయిలో దునికి ఎదురుగా రచిత మందిరమున గల బాబా చిత్రపటాన్ని శ్యామరావు జైకర్ అనే చిత్రకారుడు చిత్రించెను. బాబా ఆ చిత్రమును గాంచి మై గల్లీ మే రహనే వాలా హూ ఔర్ బనావో జ్యాదా బనావో అని తన భవిష్యత్తు ప్రణాళికలను ఆనాడే శ్రీకారం చుట్టెను. దాని ప్రభావమే ఈనాడు పెద్ద పెద్ద నగరాలలో, పట్టణాలలోనే కాక మారుమూల పల్లెలలోనూ సహితము బాబా మందిరాలు వెలియుచున్నవి.